హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మనీస్ కిచెన్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తా. ఎగ్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నిమ్మకాయ, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ ఉండాలండి. చూడండి, మీ టమాటా వేసుకోవడం అనేది మీ ఇష్టం, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సాల్ట్, హోల్ గరం మసాలా, ఆయిల్ ఇవన్నీ పడతాయండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, చూడండి ఇలా మంచిగా పచ్చిమిరపకాయలు అనేది చిన్న మంట మీద అనేది వేగాలి. వేగితే చాలా మంచిగా వస్తుంది అన్నమాట టేస్ట్ అనేది. పెద్ద మంట అనేది పెట్టుకుంటే దాని టేస్ట్ అనేది పోతుంది అన్నమాట. ఇప్పుడు ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి. చూడండి, అది మంచిగా వేపుకొని స్లోగా కలుపుతూ మంచిగా వేపుకోవాలి. ఇంత దూరం వచ్చిన చూడండి ఎంత బాగా అవుతుంది అంటే అంత బాగా అవుతుందండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ వేసుకొని దూరగా వేపుకోవాలి, ఫుల్గా వేపుకోవద్దు. ఇప్పుడు ఎగ్స్ కొట్టి పోసుకోవాలండి. ఆ ఎగ్స్ అనేది నేను 3 ఎగ్స్ వేసుకున్నా, మాకు సరిపోతుంది అది. ఆ 3 ఎగ్స్ వేసుకొని మంచిగా కలుపుతూ లైట్గా హీట్ మీద కాబట్టి కొంచెం కొంచెం కలుపుతూ అది మాడిపోకుండా చూసుకోవాలి. చూసుకొని మనం అన్నం పొడి పొడి వేసుకున్న తర్వాత చల్లారినాక పొడి పొడి వేసుకున్నాక అందులో వేసుకొని మొత్తం మనం ఎంత క్వాంటిటీ అనేది తీసుకుంటున్నామో అది వేసుకోవాలి. దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూడండి, అలా కలుపుకోవాలి. కలుపుకుంటే మంచి టేస్ట్ అనేది మాత్రం సూపర్గా ఉంటుందండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అసలు మా ఇంట్లో మా పిల్లలు ఏ కర్రీ చేసినా తింటారో లేదో తెలియదు, కానీ కంపల్సరీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే మాత్రం కంపల్సరీ తింటారండి. ఒక 2 టీ స్పూన్ల కారం, కొంచెం ఉప్పు, కొంచెం హోల్ గరం మసాలా, చూడండి ఒక నిమ్మకాయ ముక్క, నిమ్మకాయ ఒకటి పిండుకోండి, ఒక 1 ముక్క పిండుకున్నా ఓకే అండి, అది మీ ఇష్టం. చూడండి, అలా పిండుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఎట్లా కలుపుకుంటే అట్లా బాగుంటుందండి. చూడండి, అలా మంచిగా కలుపుతూ ఉండాలి, కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలి. చూడండి, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా యమ్మీ యమ్మీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్. అంటే బయట మనకు అన్ని మసాలాలు అన్నీ వేస్తారు కదా, అనవసరంగా ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. అలా కాకుండా మనం ఇంట్లోనే చేసి మన పిల్లలకు పెడితే అది బయట అడగరు కదా, అట్లా అని చెప్పి నేను ఇంట్లోనే చేసి పెడతానండి. మీరు కూడా చేయండి. మనము మన పిల్లలు హెల్తీగా ఉండాలంటే కంపల్సరీ ఇంట్లోనే చేయండి. చేసి మంచిగా పిల్లలు పెట్టండి, హ్యాపీగా తింటారు. అసలు ఏం మాట్లాడకుండా మంచిగా తింటారండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా 2 వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా. నేను కొంచెం ఆనియన్స్ వేసుకున్నా, అంటే పిల్లలకు పచ్చి అంటే చాలా ఇష్టం ఆనియన్స్, అట్లా అని చెప్పి వేసుకున్నాండి. ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.